నమస్తే అందరికీ. మనమంతా బానిసలం గానుగులం పీనుగులం ఎనుకదగా ముందుదగ కుడి ఎడమలదగా అదగా మనదీ ఒక బ్రతుకేనా కుక్కవలే నక్కవలే మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందులవలే. బంధాలు బాంధవ్యాల కన్నా అవసరాలు ముఖ్యమైపోయిన రోజులివి. పక్కవాడు కష్టంలో ఉన్న సహాయం చేయలేని బ్రతుకు మనదీ ఒక బ్రతుకేనా. రోడ్డు మీద చంపుకు చేస్తున్నా వారించలేని బ్రతుకు మనదీ ఒక బ్రతుకేనా. తప్పు జరుగుతుంది అని తెలిసినా ప్రశ్నించలేని బ్రతుకులు మనవి ఒక బ్రతుకులేనా. మనది ఒక బ్రతికేనా. కుక్కవలే నక్కవలే సందులలో పందుల వలె మనది ఒక బ్రతికేనా. ఇలాంటి సందర్భాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాసుంటారు శ్రీశ్రీ గారు. ఇంకా లలితా సహస్రనామంలో 7వ శ్లోకం గురించి వివరించుకుందాం. 8వ శ్లోకం గురించి వివరించుకుందాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరా మనోహర తాటంకయుగలీభూత తపనోడూపమండల. ఈ శ్లోకం అమ్మవారి యొక్క కర్ణముల సౌందర్యం గురించి వివరించడం జరిగింది. అమ్మవారు కదంబ పూల గుత్తులతో చెవులను అలంకరించుకుని, కర్ణములు అంటే చెవులు అన్నమాట, ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉన్నారు. ఆమె ధరించిన చెవి యొక్క తాటంకాలు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తూ విశ్వాన్ని చూస్తూ ఉన్నాయి. అంటే సాక్షాత్తు ఆ సూర్యచంద్రులే అమ్మవారి తాటంకాల్లా అమరి ఉన్నారు అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ముఖ్యోద్దేశం. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మాట, ఎవరైతే తాను చెయ్యాలి అనుకున్న విషయం గురించి తప్ప ఎవరు ఏమనుకుంటారో అన్న విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పక్క వాళ్ళ గురించి వదిలేసి మన గొడవ మనం చూసుకుంటే, మన పని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టగలిగితే జీవితంలో సక్సెస్ సాధించడం అందరికీ ఈజీనే. చెప్పాలంటే అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు అని నేనంట. ఇంకా లలితలోని 7వ శ్లోకం గురించి చూద్దాం. నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారకాంతి తిరస్కారే నాశాభరణ భాషురా. ఈ శ్లోకం అర్థం చూసుకుంటే, అప్పుడే కొత్తగా వికసించిన చంపక పువ్వుల వంటి కాంతి కల ముఖంలో ఆమె యొక్క ముక్కు ఏ విధంగా ఉందంటే దండంలా అమర్చబడి సూటిగా ఎంతో అందంగా ఉంటుంది. తారకాంతి తిరస్కారి నాశాభరణ భాషుర అంటే ఆమె ధరించిన నాశాభరణం అంటే ముక్కు పుడక ప్రకాశం నక్షత్రాల కాంతిని కూడా మించిపోయి ఉంది అని దీని యొక్క భావం. ఇంకా లోతైన అర్థం చూసుకుంటే, దేవి యొక్క రూపం పవిత్రమైన చైతన్యంతో నిండినది. ఆమె నుండి వెలువడే దివ్య ప్రకాశం నక్షత్రాల కాంతినే మించిపోతుంది. ఆమె ప్రాణశక్తి, జ్ఞానం, దివ్య ప్రకాశాలకు మూలం. లలిత మాధుర్యం, లాలిత్యం చాలా అందంగా వివరించడం జరిగింది. శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని 6వ శ్లోకం గురించి చెప్పుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చల్మనీనాబలోచన. తోరణ చిల్లిక ఇంటి గుమ్మానికి కట్టినటువంటి తోరణములు, వేలాడుతూ ఉన్న తోరణములు. వదనస్మర మాంగళ్య అంటే ఎవరింటి గుమ్మానికి కట్టినటువంటి తోరణాలు? మన్మధుడి యొక్క ఇంటి గుమ్మానికి కట్టినటువంటి తోరణముల అమ్మవారి ముఖంలో ఉన్న కనుబొమ్మలు ఉంగి ఎంతో అందంగా ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క భావం. ఇంకా మన్మధుడు ఇంటి గుమ్మంతోనే ఎందుకు పోల్చారు అంటే, మన్మధుడు ప్రేమకు సంకేతం. దేవీ శక్తి వల్లనే ప్రేమ, సృష్టి, ఆకర్షణ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మన్మధుడి ఇంటి గుమ్మానికి కట్టినటువంటి తోరణాలతో ఆమె కనుబొమ్మల్ని పోల్చారనమాట. ఇంకా వక్రలక్ష్మి పరివాహ చల్మనీనాభ లోచన. అమ్మవారి ముఖంలోని అందం ఒక ప్రవహించే నది లాంటిది. ఆ ప్రవాహంలో చేపలు ఈదుతున్నట్లుగా ఆమె కళ్ళు కదులుతూ ఉంటాయి. అమ్మవారి కళ్ళను చేప కళ్ళతోనే ఎందుకు పోల్చారు అంటే, చేపలు ఎప్పుడు నిద్రపోవు, కళ్ళు తెరిచే ఉంటాయి. ఆ అమ్మవారి కూడా సృష్టి కార్యాలను నిర్వహించడానికి ఎప్పుడు చైతన్యంలోనే ఉంటుంది
అని చెప్పడం దీని ఉద్దేశమై ఉంటుంది. కళ్ళు మూసుకోకుండా ఉంటుంది. అమ్మవారి కళ్ళు ఎప్పుడూ మూతపడవు అని చెప్పడం దీని ముఖ్యోద్దేశం. నమస్తే అందరికీ. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామంలోని 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిధయోజ్వల కర్పూర వీటికామోద సమాకష్యాదిగంతర. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిధయోజ్వల. ఈ పదాలు అమ్మవారి యొక్క పలవరుసల అమరికను గురించి వివరించాయి. అమ్మవారి పలవరుసలు ఏ విధంగా అమరి ఉన్నాయి అంటే, శుద్ధ విద్యాంకుర అంటే బ్రహ్మ విద్య అంకురాలు ఏ విధంగా ఉన్నాయో, అప్పుడే పుట్టిన మొగ్గల వలె ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా అమ్మవారి 2 పలవరుసలు అమరి ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఇంకా సాక్షాత్తు అమ్మవారిని విరాట్ స్వరూపంగా మనం భావించినట్లయితే 16 మంది వేదవేత్తలు ఒకవైపు, 16 మంది వేదవేత్తలు మరోవైపు తెల్లని వస్త్రములను ధరించి భస్మధారణ చేసి పలుకుతూ ఉన్నప్పుడు ఆ మాటల సోయగం అందం ఏ విధంగా ఆకర్షిస్తుందయ్యా అంటే, తాంబూలం మంచి ఒక తాంబూలం వేసుకున్నప్పుడు ఆ తీయదనం, ఆ కర్పూరం వాసన ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా అంత మధురంగా ఉన్నాయి అని చెప్పడం అని కూడా మనం భావన చేసుకోవచ్చు. యద్భావం తద్భవతి. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.